Hi guys. So ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి జావా స్క్రిప్ట్లో. సో దాని గురించి మనమైతే ఈ వీడియోలో క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటి అంటే ఇవి టూ వాల్యూస్ని కంపేర్ చేసి ఆ టూ వాల్యూస్ మీద వచ్చే రిజల్ట్ని మనకు బూలియన్ వాల్యూస్ మీద రిటర్న్ చేస్తాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ వాల్యూస్ తీసుకుంటే ఆ టూ వాల్యూస్ని కంపేర్ చేసి అది ట్రూనా ఫాల్సా అని చెప్పేసి మనకు ట్రూ అయితే ట్రూ అని ఫాల్స్ అయితే ఫాల్స్ అని బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. మనకు ఇందులో వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్ వచ్చేసి ఈక్వల్ అని నాట్ ఈక్వల్ అని అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఉంటాయి అనమాట. వీటన్నిటి గురించి ఈచ్ అండ్ కంపారిజన్ ఆపరేటర్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం నేర్చుకుంటే ఈక్వాలిటీ ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పేసి టూ వాల్యూస్ తీసుకుంటున్నాం. టూ ఈజ్ ఈక్వల్ టు టూ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఓకే, ఇదేమంటాం అంటే మనం సో ఇక్కడ డబల్ ఈక్వల్స్ మనం యూజ్ చేసినాం. సింగిల్ ఈక్వల్స్ యూజ్ చేస్తాం ఏంటి మనం మనం వేరియబుల్కి వాల్యూ అనేది అసైన్ చేసినట్టు అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనం డబల్ ఈక్వల్ టు యూజ్ చేస్తే ఏంటంటే మనం టూ వాల్యూస్ని వాటి యొక్క ఈక్వాలిటీని అవి కంపేర్ చేస్తున్నట్టు అనమాట. మనకి ఇది ఏంటంటే ఈక్వాలిటీని కంపేర్ చేసే టైంలో మనకి జావా స్క్రిప్ట్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి లూజ్ ఈక్వల్ అని చెప్పేసి, ఇంకోటి స్ట్రిక్ట్ ఈక్వల్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనం టూ ఈక్వల్స్ సింబల్స్ యూజ్ చేసినామో దీన్ని మనం ఏమంటామంటే లూజ్ ఈక్వల్ అంటాం. లూజ్ ఈక్వల్ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు ఏమున్నాయి ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా. మనకు డేటా టైప్స్ అని చెప్పేసి ఉన్నాయని, స్ట్రింగ్ అని, బూలియన్స్, నెంబర్స్ అని చెప్పేసి. ఇప్పుడు మనం ఇక్కడ లూజ్ ఈక్వల్స్ యూజ్ చేసినాం అనుకో ఇది ఓన్లీ వాల్యూ. వాల్యూ అనేది ఈక్వలా కాదా అని చెక్ చేసి దాని బేసిస్ మీద రిజల్ట్ అనేది ఇస్తుంది. కానీ ఏంటంటే ఇది టైప్ అనేది చెక్ చేయదు అనమాట. అది స్ట్రింగా నెంబరా ఏ టైప్లో ఉంది అనే దాన్ని మాత్రం ఇది చెక్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ టు టూ అని చెప్పేసి ఇచ్చిన. ఇక్కడ మనకు బోత్ రెండు చూసుకుంటే ఇవి టూ వాల్యూస్ చూసుకుంటే అవి నెంబర్సే. నెంబర్స్ కాబట్టి ఇదేంటి మనకు ట్రూ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఎందుకు అంటే రెండు కూడా నెంబర్స్ కాబట్టి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఈ టూని నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే చెప్పగలరా? ఇప్పుడు కూడా ఏంటి లూజ్ ఈక్వల్ అంటే ఓన్లీ వాల్యూ మాత్రమే కంపేర్ చేస్తుంది, డేటా టైప్ను కంపేర్ చేయదు. ఇప్పుడు ఇక్కడ టూనే ఉంది, ఇక్కడ టూనే ఉంది. ఇది స్ట్రింగా నెంబరా అనేది ఈ లూజ్ ఈక్వల్ అనేది కన్సిడర్ చేయదు. ఇక్కడ టూనే ఉంది కాబట్టి మనకు రిజల్ట్ అనేది అగైన్ ట్రూనే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు రిజల్ట్ ట్రూనే వచ్చింది. ఇలా మనకు ఓన్లీ వాల్యూస్ని చెక్ చేయాలి, నాట్ డేటా టైప్ని చెక్ చేయకూడదు. అంటే మనం ఇలా లూజ్ ఈక్వల్ యూజ్ చేస్తాం. లేదు, బోత్ వాల్యూ అండ్ డేటా టైప్ని రెండింటిని కూడా చెక్ చేయాలి అంటే మనకు స్ట్రిక్ట్ ఈక్వల్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకొక ఈక్వల్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా వస్తుంది. త్రీ ఈక్వల్ సింబల్స్ యూజ్ చేస్తే మనం దీన్ని జావా స్క్రిప్ట్లో ఏమంటామంటే స్ట్రిక్ట్ ఈక్వల్ అంటాం. ఈ స్ట్రిక్ట్ ఈక్వల్ ఏం చేస్తుందంటే టూ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. విత్ ఆ టూ వాల్యూస్ అనేటివి ఏ డేటా టైప్ ఉన్నాయో ఆ డేటా టైప్ మీద బేస్ చేసుకొని మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి రాంగ్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది నెంబర్, టూ అనేది నెంబర్. ఇక్కడ టూ అనేది ఏంటిది స్ట్రింగ్. నెంబర్ అనేది స్ట్రింగ్కు ఈక్వల్ అవుతుందా? కాదు కదా. మనకు అప్పుడు రిజల్ట్స్ ఏమొస్తాయి అంటే ఫాల్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు రిజల్ట్ ఏమొచ్చింది, ఫాల్స్ అనేది వచ్చింది. ఇలా మనం స్ట్రిక్ట్ ఈక్వల్ టు యూజ్ చేస్తే బోత్ వాల్యూస్ని అండ్ అక్కడ ఉన్న డేటా టైప్ని కూడా కంపేర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 తీసుకుంటే ఇక్కడ రెండు కూడా నెంబర్లే ఉన్నాయి. రెండు టూ ఈక్వల్స్ టు స్ట్రిక్ట్ ఈక్వల్ టు 1 కాదు కదా. మనకి అగైన్ ఫాల్సే వస్తుంది. ఇన్ కేస్ మనం రెండు కూడా కరెక్ట్ తీసుకున్నామంటే రెండు నెంబర్సే, రెండు కూడా సేమ్ డేటా టైప్. ఇప్పుడు మనం దీన్ని చూసుకుంటే ఇప్పుడు మనకు ట్రూ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఇది మనకు స్ట్రిక్ట్ ఈక్వల్ టు అండ్ లూజ్ ఈక్వల్ టు. ఇంకోటి వచ్చేసి మనకి ఏమంటే ఇన్ఈక్వల్ అని చెప్పేసి ఉంటుంది, నాట్ ఈక్వల్స్.
సో నాట్ ఈక్వల్స్లో కూడా మనకి ఏంటంటే అగైన్ టూ టైప్స్ ఉన్నాయన్నమాట. సో స్ట్రిక్ట్ నాట్ ఈక్వల్స్ టు అండ్ లూజ్ నాట్ ఈక్వల్స్ టు. లూజ్ నాట్ ఈక్వల్ టు అంటే సో ఇదేంటిది, సో టూ నాట్ ఈక్వల్స్ టు టూ అనేది ఏంటిది, ట్రూనా ఫాల్సా? టూ అనేది టూకి ఈక్వల్ కదా, సో ఇది ఈక్వల్ అవుతుంది కదా, కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, నాట్ ఈక్వల్ టు అనేది చెప్తున్నాం. సో అంటే మనకి ఏంటిది రిజల్ట్ అనేది ఫాల్స్. ఓకే, సో ఇక్కడ రిజల్ట్ అనేది మనకి ఫాల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, సో దీన్ని నేను స్ట్రింగ్లో చేసుకుంటున్నా. స్ట్రింగ్లో తీసుకుంటే ఏమొస్తుంది మనకు, సో ఎప్పుడైనా సరే ఇది లూజ్ నాట్ ఈక్వల్ టు అంటే ఇది వాల్యూనే కంపేర్ చేస్తుంది, డేటా టైప్ని కంపేర్ చేయదు. సో అప్పుడు మనం తీసుకుంటే టూ నాట్ ఈక్వల్స్ టు టూ. సో అగైన్ మనకి ఇది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ వన్ అనేది ఇస్తున్నా, టూ నాట్ ఈక్వల్స్ టు వన్ కదా. టూ నాట్ ఈక్వల్స్ టు వన్ అంటే ఏంటిది, ఇది ట్రూనా ఫాల్సా? సో ఫాల్సే కదా. రెండు అనేది ఫాల్స్ అయితే ట్రూ కదా, ట్రూ అనేది నాట్ ఈక్వల్ టు వన్ కదా. సో ఇప్పుడు ఏంటిది మనకు ఇది ట్రూ అవుతుంది, కానీ మనం ఇక్కడ ఏమి ఇచ్చినాం వాల్యూ, సో స్ట్రింగ్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ మనం లూజ్ ఈక్వల్ టు అండ్ లూజ్ నాట్ ఈక్వల్ టు అంటే ఏంటిది, డేటా టైప్ని చెక్ చేయదు అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి రిజల్ట్ తీసుకుంటే మనకు ట్రూ రావాలి. ఓకే, సో ఇక్కడ మనకు రిజల్ట్ ఏమొచ్చింది, ట్రూ అనేది వచ్చింది. సో ఇలా మనకు లూజ్ ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు అది ఓన్లీ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది, నాట్ డేటా టైప్ని కంపేర్ చేయదు. ఇప్పుడు నేను స్ట్రిక్ట్ ఈక్వల్ టు యూజ్ చేసింది అనుకో, సో ఇప్పుడు ఏంటిది, టూ నాట్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ అన్నాం. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, సో ఫాల్స్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఎందుకు ట్రూ వచ్చింది, సో మనం ఇక్కడ ఇచ్చింది స్ట్రింగ్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఇచ్చింది నెంబర్ వాల్యూ. ఇన్ కేస్ మనం ఇక్కడ నెంబర్ వాల్యూ ఇస్తే సో అప్పుడు ఏమొస్తుంది, టూ నాట్ ఈక్వల్ టు వన్ అనేది ఏంటిది, ట్రూ కదా. ఇప్పుడు నేను టూ నాట్ ఈక్వల్ టు టూ అని ఇస్తా, అప్పుడు నాకు ఏమొస్తుంది, సో ఫాల్స్ అనేది వస్తుంది. ఎందుకు, టూ నాట్ ఈక్వల్ టు టూ అనమాట. సో ఇక్కడ మనం డేటా టైప్ని కంపేర్ చేయాలి అనుకుంటే స్ట్రిక్ట్ ఈక్వల్స్ని యూజ్ చేస్తాం, కంపేర్ చేయకూడదు అనుకుంటే లూజ్ ఈక్వాలిటీని చెక్ చేస్తాం అనమాట. ఓకే, సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఏముంది అంటే, సో గ్రేటర్ దెన్ అని, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ అని చెప్పేసి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అని చెప్పేసి, సో ఇలా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ ఈజ్ గ్రేటర్ దెన్ టూ అంటుంది. సో అంటే ఏంటిది, టూ అనేది టూ కంటే ఎక్కువ అని చెప్పేస్తున్నా, అంటే ఇది ట్రూనా? కాదు కదా, టూ అనేది టూ కంటే ఎక్కువ అని చెప్తున్నా, కాదు కాబట్టి నాకు అవుట్పుట్ ఏంది, ఫాల్స్ అని చెప్పేసి వస్తుంది. సో ఫాల్స్ అని చెప్పేసి వచ్చింది. ఇన్ కేస్ నేను ఇక్కడ టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ అని ఇచ్చింది అనుకో, సో అప్పుడు ఏమొస్తుంది నాకు, టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు టూ అంటున్నా, అంటే ఇక్కడ టూ ఉన్నాయి. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ అంటే ఇక్కడ ఏంటిది మనకు, సో టూ అనేది టూకి ఈక్వల్ కదా, అంటే ఒకటి సాటిస్ఫై అవుతుంది, కాబట్టి మనకి ఏమొస్తుంది, ట్రూ అనేది వస్తుంది. అలాగే మనకు లెస్ దెన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఓకే, లెస్ దెన్ అని చెప్పేసి, సో టూ ఈజ్ లెస్ దెన్ టూ అంటే ట్రూ, అండ్ ఇంకోటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా మనకు కంపారిజన్ ఆపరేటర్స్ అనేటివి ఉంటాయి గైస్. సో మీకు ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే, సో మనకు ఎన్ఏఎన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో ఎన్ఏఎన్ అనేది ఏంటిది అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎన్ఏఎన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిని మనం ఎప్పుడైనా సరే కంపేర్ చేయడానికి ట్రై చేస్తే ఏమొస్తుంది అంటే మనకు ఫాల్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే, ఎందుకు ఫాల్స్ వస్తుంది అంటే ఇది రిఫరెన్స్ని కంపేర్ చేస్తుంది, నాట్ వాల్యూని. ఓకే, సో ఫాల్స్ ఇది. మళ్ళీ ఇంకొక థింగ్, మనకు ఆబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఈ ఆబ్జెక్ట్స్ అనే దాటి గురించి మనం మళ్ళీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇలా ఆబ్జెక్ట్ని కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఇవి రిఫరెన్సెస్ని కంపేర్ చేస్తే కానీ సో యాక్చువల్ డేటాని కంపేర్ చేయమన్నమాట. ఇది కూడా మనకు ఫాల్స్ అనేది వస్తుంది, ఈవెన్ మనం ఇచ్చింది సో సేమ్గా అయినా కూడా. సో దట్స్ ఇట్ గైస్, ఇది మనకు ఏంటి అంటే
So comparison operator are relational operators in Java.